ఎప్పుడైనా మీరు పాపాన్ని మీరు బాగా చూచినట్లయితే, పాపానికి సాదృశ్యముగా ఏముంది అంటే, పాపానికి సాదృశ్యంగా చీకటి ఉంది. అందుకనే పాపం ఎక్కడ జరుగుతుంది అంటే, కాంతిలో కూడా జరగవచ్చు, కానీ వెలుగు నిండిన స్థలములో కూడా పాపము చేయవారు పాపము చేయిచు ఉండవచ్చును. కానీ సాధారణంగా పాపపు క్రియలని కూడా చీకటిలో జరుగు క్రియలు ఈరోజు మానవుని కమ్మివేసింది. అలాగనే మానవుని అమ్మివేయుచున్నది ఏమిటి అంటే ఈ పాపమే. ఇప్పుడు నరుడు ఈ చీకటిని అధిగమించలేకపోతూ ఉన్నాడు, వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోహాన్ అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు లోకములో జీవమై ఉండగా జీవమై ఉన్న ఆ క్రీస్తు యేసే లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. సృష్టిని చూచినప్పుడు ఈ సృష్టిలో వెలుగు కలుగుటకు కారణం ఏమిటి అంటే మీరు అనవచ్చు సూర్యుడు, చంద్రుడు అని. మీరు బాగా గమనించినట్లయితే సృష్టిని నీవు చూచినప్పుడు సూర్యుడైనను చంద్రుడైనను ఏర్పడనకు మునిపే ఈ లోకములో వెలుగు ఉన్నది. ఆ వెలుగే దేవుడై ఉన్నాడు. ఆ వెలుగు దేవుడై ఉండగా వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలుగుట మనం చూచుచూ ఉన్నాము. దేవునిలో వెలుగు ఉండగా ఆ వెలుగునే లోకములో నింపాడు. చీకటి నుండి నరుని వేరు చేయుటకు క్రీస్తు యేసు చేరిన మనుషులందరూ కూడా వెలుగుగా లోకములో నిలిచిన వారై ఉన్నారు. వెలుగుగా క్రీస్తు యేసు మార్చి ఉండగా చీకటి దూరముగా జీవించుచున్న వారై ఉన్నారు. ఇప్పుడు దేవునికి మాత్రమే సాధ్యమై ఉన్న జీవాహారం అనుగ్రహింపచేయువాడు నేనే అని సెలవిచ్చిన క్రీస్తు యేసే కేవలం ఈ లోకము వరకు మాత్రమే కాదు, నా ఆధీనములో నా అధికారములో పరలోకము కూడా ఉన్నదని సెలవిచ్చిన క్రీస్తు యేసే ఇప్పుడు అంటూ ఉన్నాడు, లోకములో వెలుగు నిత్యము చూచుచూ ఉన్నామా అంటే లేదు. ఉదయమును మనం చూస్తూ ఉన్నాము, రాత్రిని చూస్తూ ఉన్నాం. రాత్రి అయ్యేసరికి చీకటి లోకములో కమ్ముకుంటూ ఉంది. ఇప్పుడు లోకములో కమ్ముకున్న ఈ చీకటికి మించిన చీకటి ప్రతి మానవుని హృదయములో చేరి ఉన్నది, అదే పాపము. ఈరోజు పాపం ఏం చేస్తూ ఉంది? గాఢాంధకారపు లోయలో నిన్ను నన్ను సంచరింపచేస్తూ ఉంది. వెలుగులేని వారుగా మనలను మార్చివేస్తూ ఉంది. మన కనులన్నీ కూడా మూయబడినట్టుగా ఉన్నవి, తెరవబడుటకు అవకాశం లేనట్టుగా మానవ జీవితం మారిపోయింది. ఈ చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉన్న మనుషుల కొరకే క్రీస్తు యేసు ఏం చేశాడని మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు యేసు లోకములో తాను వెలుగై ఉండి లోకములో వెలుగు నింపాడు. తన వెలుగు చేత మనలను వెలిగింపచేశాడు. ఈరోజు వెలుగు దేవునిదై ఉన్నది. దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, అవును నీ మధ్య నా మధ్య మనందరి మధ్య మనుషునిగా ఆయన జీవించునను, మనుషులలో ఒకరిగా ఆయన లెక్కింపబడుచు ఉన్నను. హూ ఈజ్ హీ? ఆయన ఎవరు అనగా దేవుని బిడ్డలారా, ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు మాత్రమే వెలుగై ఉండగా ఆ వెలుగుగా క్రీస్తు యేసు లోకములో ఆయన జన్మించి ఉన్నాడు. అందుకనే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదని తెలియచేసి, ఇదిగో ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సైతము అతను మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చునని యోహాను బాప్తిసమిచ్చు యోహానును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుచూ ఉన్నది. ఈరోజు నీవు వెలుగులోనికి రావాలనంటే, నీ జీవితంలో వెలుగు నింపబడవలనంటే, చీకటి ప్రక్షాళనై దేవుని యొక్క వెలుగుగా నీవు లోకములో మసలు కొనవలనంటే నీలోనికి రావలసింది క్రీస్తు యేసు. చీకటిని నీ జీవితంలో నుండి తరిమివేసి వెలుగును నింపవలనంటే దానికి కారణము క్రీస్తు యేసు. ఆ క్రీస్తు యేసునే నీవు నేను మన జీవితంలో చేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆ వెలుగును మనం నింపుకోవలసిన వారమై ఉన్నాం.